హలో టెస్టర్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ ఇంటర్వ్యూ టాపిక్ రిలేటెడ్ మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. మీకు ఏమన్నా ఇంటర్వ్యూ స్పెసిఫిక్ టాపిక్స్ కావాలన్నా కానీ సెలీనియం విత్ జావా ఆటోమేషన్ కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనది సెలీనియం విత్ జావా ఆటోమేషన్ ఇంక్లూడింగ్ ఫ్రేమ్ వర్క్స్, ఓకే, జావా ప్రోగ్రామింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్ మేనర్లో ఓకే తెలుగులో టీచ్ చేయబడుతుంది. అది మనకి బ్యాచ్ వచ్చేసి జూలై 1, ఓకే, జూలై 1 మండే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి ఇంట్రెస్టెడ్ అని చెప్పి, నేను ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇక్కడ సబ్స్క్రైబర్ ఏం అడుగుతున్నారంటే అతనికి ఇవాళ ఇంటర్వ్యూ అయిందంట. కంటిన్యూస్గా యుఐ చేంజెస్ వస్తున్నాయి, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీ సెలీనియంలో అని అడిగారంట. ఓకే, సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మీరు కనుక యుఐ ఆటోమేషన్ మీద వర్క్ చేస్తుంటే సెలీనియం యూజ్ చేసి, ఓకే, మనకి యుఐ అనేది స్టెబిలిటీ ఉండాలన్నమాట. ఓకే, యుఐ అనేది స్టేబుల్ లేకుండా మనం ఎంత ఆటోమేషన్ చేసినా కానీ ఫ్రీక్వెంట్గా మనం ఆ వెబ్ ఎలిమెంట్స్ అవి లొకేటర్స్ చేంజ్ చేసి అప్డేట్ చేయాల్సిన మెయింటెనెన్స్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఈ పర్టికులర్ సినారియోలో ఆటోమేషన్ అనేది ఫీజిబుల్ కాదనమాట. ఏది ఫ్రీక్వెంట్ యుఐ చేంజెస్ ఉంటే కనుక ఆటోమేషన్ అనేది ఫీజిబుల్ కాదనమాట. మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఓకే, అంటిల్ అన్లెస్ ఓకే మనకి ఆ అప్లికేషన్ అనేది స్టేబుల్ అయ్యేదాకా, ఓకే, రిక్వైర్మెంట్స్ అనేవి ఫ్రీజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి దాని తర్వాత మనం ఆటోమేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మిడిల్ ఆఫ్ ద ఓకే కొంత పోర్షన్ ఆఫ్ ద ఆటోమేషన్ చేశారు, తర్వాత నుంచి స్ప్రింట్లో ఎవ్రీ టైం మీకు ఫ్రీక్వెంట్ యుఐ చేంజెస్ కనుక వస్తే మీరు ఆటోమేషన్ని హోల్డ్ చేయాలి. ఓకే, హోల్డ్ చేసి అప్లికేషన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎప్పుడైతే ఫ్రీజ్ అవుతాయో అప్పుడు దాని మీద మీరు ఆటోమేషన్ అనేది కంటిన్యూ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా మీరు వచ్చిన చేంజెస్ వచ్చినట్టు మీరు ఆటోమేషన్ కనుక చేస్తూ ఉంటే మీకు అది పద్దాకల రీవర్క్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అయిపోయినప్పుడు ఆ ఎలిమెంట్ లొకేటర్స్ ఐడీస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఆ ఫంక్షనాలిటీ అనేది చేంజ్ అయిపోయినప్పుడు మీరు పెట్టే ఆటోమేషన్ ఎఫర్ట్ అనేది డైల్యూట్ అనేది అయిపోయింది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ కేసులో మీరు ఏం చెప్పాలంటే విల్ వెయిట్ టిల్ ద అప్లికేషన్ ఈస్ స్టేబుల్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఫ్రీజ్డ్, ఓకే, విల్ హోల్డ్ ద ఆటోమేషన్ టిల్ దట్ టైమ్ అని చెప్పి చెప్పాలన్నమాట. ఎప్పుడైతే మీకు అప్లికేషన్ స్టేబుల్ ఉన్నప్పుడే మీరు యుఐ ఆటోమేషన్ ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.